ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అలాగే పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా రేపు ఓట్ల లెక్కింపు కార్యక్రమం కూడా ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఏలూరు సమీపంలోని ఒట్లూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో అధికార యంత్రాంగం ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు కూడా చేసింది. దీనికి సంబంధించి కూడా అంటే మొత్తం 27 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 18 రౌండ్లలో ఈ కౌంటింగ్ అంతా కూడా పూర్తి చేయాలని చెప్పి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. మొత్తం అంటే 28 టేబుల్స్ అలాగే 17 రౌండ్లలో మొత్తం ఓట్ల లెక్కింపు అంతా కూడా పూర్తి చేయాలని చెప్పి అధికారులు ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. బ్యాలెట్ నమూనాతో ఈ ఓట్ల లెక్కింపు జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా సిబ్బందికి కూడా అధికార యంత్రాంగం ఇప్పటికే శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఓట్ల లెక్కింపు కార్యక్రమం రేపు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈ మేరకే మొత్తం టేబుల్స్ ఏ విధంగా లెక్కేస్తారు, అలాగే ఓట్ల లెక్కింపు అంటే మొదటి ప్రాధాన్యత ఓటు, అలాగే రెండవ ప్రాధాన్యత ఓటు, మూడో ప్రాధాన్యత ఓటు ఎవరికి ఏ మేరకు ఉంటుంది అనేది కూడా మొత్తం అంతా కూడా ముందుగా ఆ బ్యాలెట్ పేపర్లన్నీ కూడా సేకరించి ఆ తర్వాత వాటిని మొదటి ప్రాధాన్యత ఓట్లన్నీ కూడా కట్టలుగా కట్టి ఆ తర్వాత లెక్కింపు ప్రారంభం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా కూడా ప్రారంభమయ్యేటప్పటికీ దాదాపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైన మధ్యాహ్నం నుంచి కూడా ఈ లెక్కింపు అంతా కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ముందుగా ఇప్పటికే అంటే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించిన అటు ఎలక్షన్ ఏజెంట్లకు సంబంధించి రాజకీయ పార్టీల నేతలకు సంబంధించి అలాగే అధికార యంత్రాంగం సంబంధించి కూడా ఏ విధంగా వ్యవహరించాలి, ఏమైనా అబ్జెక్షన్ పెడితే అక్కడ ఏ విధంగా సమస్యను సాల్వ్ చేయాలి అనేది పూర్తిగా అధికార యంత్రాంగానికి అటు సిబ్బందికి కూడా పూర్తి స్థాయిలో అధికారులు శిక్షణ ఇచ్చిన సందర్భం అయితే కూడా ఉంది. ముఖ్యంగా ఇక్కడ పట్టభద్రుల ఎమ్మెల్సీ సంబంధించి కూడా వారావారీగా రేపు ఉత్కంఠంగానే ఈ పోరు ఓట్ల లెక్కింపు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. అటు పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి జడ్ల ఈరరాఘు అలాగే కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి పేరాబత్తుల రాజశేఖర్ మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు పటిష్ట బందోబస్తును కూడా అటు పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది. అటు కౌంటింగ్ కేంద్రాల వద్ద అలాగే ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్ వద్ద 3 అంచెల భద్రతను అయితే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరిని కూడా అనుమతి లేకోకుండా అటు కౌంటింగ్ కేంద్రాల వద్దకు అనుమతిస్తున్న పరిస్థితి కూడా లేదు. మరోవైపు స్ట్రాంగ్ రూముల వద్ద అటు బ్యాలెట్ బాక్సులకు సంబంధించి కూడా ఎవరు కూడా అటువైపు వెళ్ళకోకుండా సీసీ కెమెరాలు అలాగే పూర్తి స్థాయిలో 3 అంచెల భద్రతను అయితే కూడా పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది. అయితే మొత్తానికి సంబంధించి కూడా రేపు జరిగే ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు సంబంధించి ఉదయం 8 గంటలకే దానికన్నా ముందుగానే అందరూ అటు రాజకీయ పార్టీల నేతలు కానీ అలాగే సిబ్బంది కానీ ఉదయం 7 గంటలకల్లా అంత కౌంటింగ్ కేంద్రాలు చేరుకోవాలని అధికార యంత్రం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో రేపు ఉత్కంఠకైతే కూడా అంటే దాదాపు 35 మంది అభ్యర్థులు పోటీ పడుతున్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎంపికకి సంబంధించి రేపు ఎవరు నెగ్గేది అనేది ఎవరు తగ్గేది అనేది కూడా రేపు సాయంత్రం కల్లా తేలే అవకాశం ఉంది. విడుదల ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ ఏలూరు ఇంజనీరింగ్ కళాశాల వద్ద.